రాత్రికాల సమయంలో రక్షణ నుంచి ఏ విధంగా తొలగిపోతున్నాము, రక్షణ అనే భాగ్యాన్ని ఏ రీతిగా మనం పొందుకోలేకపోతున్నాము అని చెబుతూ, పాపముల నుంచి నీవు రక్షించబడాలని, దేవుని ఉగ్రత నుంచి నీవు తప్పించబడాలని, అలాగే సాతాను ఉరి నుంచి నీవు తప్పించబడాలని, నీ ఆత్మీయ మరణము నుంచి నీవు తప్పించబడాలని, దుష్ట యుగము నుంచి నీవు తప్పించబడాలని, ఆ నిత్య నరకాగ్ని నుంచి నీవు నేను కూడా తప్పించబడాలని, ధర్మశాస్త్రం నుంచి తప్పించబడాలని మనము వివరించుకున్నాం. అయితే నేటి దినాన బిడ్డలు వింటారు, దేవుని వాక్యాలు వింటూ ఉంటారు. విన్న బిడ్డలు ఏ రీతిగా ఉంటారంటే అనేకమైన సాకులు చెబుతూ ఉంటారు, అనేకమైన సాకులు చెబుతూ ఉంటారు. మరి ఆ సాకులు ఏ రీతిగా ఉంటాయో, దేవుడు ఏ రీతిగా మాట్లాడుచున్నాడో మనకు తెలియపరుచునే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి. నా కుమారా కుమార్తె, దేవుడు అంటున్నాడు. చూడండి ఒక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. రక్షణ పొందడానికి ఎన్నో మంచి పనులు చేయాలయ్యా. ఎటువంటి సాకులు అంటే ఒక్కొక్కటిగా నేను చెప్తాను. రక్షణ పొందాలంటే ఎన్నో చూడాలి. ఒకసారి చూడు, రక్షణ పొందాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందడానికి ఎన్నో మంచి పనులు చేయాలి. అవన్నీ మేము చేయలేము, అవన్నీ మా వల్ల కాదు. కాబట్టి మేము దేవుళ్ళలోకి మారాలంటే చాలా కష్టము అని అనేక మాటలుగా బిడ్డలు అనేక మంది తెలియపరుస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మాటలు నీకు హెచ్చరించబడుతున్నాయి. ఇటువంటి సాకులు నీవు చెప్పవద్దు. ఈ యొక్క సాకులు చెప్పేవారిగా నీవు నేను ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నా కుమార్తె, ఇంకా ఎంతకాలము సాకులు చెప్పుకుంటూ నీవు బతుకుతావు? దేవుని మాటలు ఆలకించకుండా, దేవుని విజ్ఞాపన నీవు ఆలకించకుండా అనేకమైన దౌర్భాగ్యమైన జీవితాలను నీవెందుకు జీవిస్తావని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, మ్యూట్లో పెట్టుకున్నాను. అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోనండి. ఒకసారి అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు, చూడండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ప్రార్థన చేస్తుందా? పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నిన్ను ఆరాధించడానికి అనేక మంది బిడ్డలు తండ్రి అయా జూమ్ యాప్ ద్వారా, వాట్సాప్ ద్వారా అయా నీ బిడ్డలు మాటలు ఆలోచిస్తున్నారు. దయతో జ్ఞాపకము చేసుకోండి అయా. నీ రక్షణ పొందడానికి అయా బిడ్డలు సాకులు చెప్పేవారిగా కాకుండా అయా నిజమైన దేవుడు నా యేసయ్య అని గుర్తెరిగి వారు రక్షణ పొందడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని మాటలు మనకు హెచ్చరించబడుతున్నాయి. మేము అనేకమైన మంచి పనులు చేయాలి. యేసుక్రీస్తులోకి రావాలంటే మీ బిడ్డలైన వారు దేవుడు నమ్ముకుంటే అయ్యా అన్ని మంచి పనులే చేయాలి. అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, వ్యభిచరించకూడదు, దేవునికి విరోధముగా ఏ పాపము చేయకూడదు అంటారయ్యా. కాబట్టి మేము అటువంటి రక్షణ మేము పొందలేము. ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడేమో జరుగుతుందో ఏమీ తెలియదు. ఒకవేళ నిజంగా ఆ పరలోకం అని ఉంటే మేము చూసి వచ్చామేంటని సాకులు చెప్పుకుంటూ దేవుడి నుంచి తప్పిపోతూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అటు రీతిగా ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ మాట అంటున్నాడు, చూడు 9వ వచనం అంటున్నాడు, ఇది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవరిని కూడా దానిని బట్టి అతిశయపడకూడదు. ఇవాళ క్రియలు చేస్తే నీవు దేవుని బిడ్డవు, ఒకవేళ నీవు ఆయన మంచి పనులు చేస్తే దేవుడు ఆయన రక్షిస్తాడు అని అనుకుంటే అది అపోహ మాత్రమే. మంచి పనులు చేసి నువ్వు పాపము చేస్తే ఏమి ఉపయోగం? నువ్వు మంచి పనులు చేస్తున్నావు, దాన ధర్మాలు చేస్తున్నావు, అనేక మంది జాలి దయ కలిగి ఉంటున్నావు, కానీ నీలో రక్షణ అనుభవము ఏ కోశాన లేకపోతే
నీవు పాపము చేసిన వాడిగానే జీవిస్తున్నట్లయితే అది ఏమి ఉపయోగం లేదు అంటున్నాడు. అందును బట్టి నీవు అతిశయపడవద్దు, నీవు సాకులు చెప్పవద్దు. నువ్వు మంచి పనులు చేస్తేనే యేసుక్రీస్తులో ఉండాలా అంటే అది తప్పు. యేసుక్రీస్తులో జీవిస్తూ నీవు మంచి పనులు చేయాలి. యేసుక్రీస్తులో జీవిస్తూ ఆయన ఆజ్ఞలు అతిక్రమించకుండా, పాపములు చేయకుండా, దేవుని చిత్తాన్ని బట్టి నీవు జీవించినట్లయితే అప్పుడు మంచి పనులకి ఉపయోగం ఉంటుంది. అంతేగాని మంచి పనులు చేయడం వల్ల ఇలాంటి మంచి పనులు చేయాలి, మేము ఈ దేవుళ్ళలోకి రాలేము అనవద్దు. ప్రేమ దేవుని బిడ్డారా, దేవుడు ఇచ్చాడు. ఇది ఒక సాకు మాత్రమే, ఇది ఒక కేవలము సాకు మాత్రమే. దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని బిడ్డలుగా నీవు ఉండాలని ఒక తాపత్రయం నీలో ఉంటే ఆ సాకుని చూపించవు. నీవు ఆటోమేటిక్గా మంచి పనులు చేస్తావు. నువ్వెప్పుడైతే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తావో అటువంటి సమయంలో అనేక మందికి నీవు మేలు చేసేవాడుగానే ఉంటావు, కానీ కీడు మాత్రము చేయవని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, దేవుడు తెలియపరుస్తున్నాడు, నా కుమారుడా కుమార్తె. మళ్ళీ ఇంకొక మాట అంటూ ఉంటారు, బాబా ఎప్పుడు కూడా నీతిగా జీవించాలంటారయ్యా, నీతిగా జీవించాలంటారు. యేసుక్రీస్తులోకి వస్తే నీవు రక్షణ పొందుకుంటే నీతిగా ఉండాలంటారు. ఎంతసేపును అవన్నీ కూడా మా వల్ల ఎక్కడవుతాయి, మేము ఆ నీతిగా మేము ఉండలేమంటున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకు అంటున్నాడు. చూడండి యెషయా గ్రంథము త్వరగా తీయాలి. యెషయా గ్రంథము 64వ అధ్యాయం, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేమందరము అపవిత్రుల వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నీతి క్రియలు ఎలా ఉన్నాయి అంటే మురికి గుడ్డ వలె ఉంటాయంట. మురికి గుడ్డ ఎలా ఉంటుందండి? ఇది ఎలా ఉంటుంది? దాని నిండా మురికే. మనమే అనుకుంటాము కేవలము మనము నీతిమంతులం అనుకుంటాం, మన యథార్థవంతులు అనుకుంటాం. దేవుని ఆశ్రయించి వారందరూ కూడా నీతిమంతులుగానే ఉంటారయ్యా, ఆ నీతి యథార్థత మాలో ఉండవు అని అనుకుంటూ ఉంటాం. కానీ మన నీతి ఏ రీతిగా ఉంటుందంటే మురికి గుడ్డలేగా ఉంటుందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియమైన వారులారా, దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా కుమార్తె నీవు సాకులు చెప్పవద్దు. దేవుని నామాన్ని తెలుసుకోవడానికి, నీవు రక్షించబడడానికి, దేవుళ్ళో నీవు జీవించడానికి ప్రియమైన వారులారా ఏ రీతిగా ఉండాలంటే సాకులు చెప్పకూడదు. నీవు నీతిగా జీవించాలని తీర్మానం చేసుకున్నా. నీ మురికి గుడ్డ ఉందే, నీ మసిగుడ్డ ఉందే, దాన్ని ఉతుకుకోవడానికి, ఆ పాప జీవితమును కడిగి వేసుకోవడానికి, నీవు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా తీర్చబడడానికి నీవు ఒక తీర్మానం చేసుకున్నా. నీతి కార్యములు చేయడానికి నీకు ఏ సంకోచం ఏమిటి? నీలో ఉన్న ఆ యొక్క సాకు. ప్రేమ దేవుని బిడ్డ పరిశీలన చేసినట్లయితే దేవుని మాటలు వింటున్న మనము ఆసక్తిగా మంచి యేసుక్రీస్తులో ఉండాలంటే, అయ్యా నీ దేవుళ్ళలో ఉండాలంటే ఏం చెప్పుకుంటా ఉండాలంటే మంచి పనులు చేయాలయ్యా, ఎవరిని మోసం చేయకూడదు, అన్ని మంచి పనులు ఇచ్చారు. మా వల్ల కాదండి అటువంటి పనులు. అంతేది కాదు, నీతిగా జీవించాలి. అటువంటి నీతి యథార్థలు కలిగిన జీవితం మాలో లేదయ్యా, మేము జీవించలేము. ఎందుకంటే వ్యభిచారం చేస్తూ, దొంగతనాలు చేస్తూ, అబద్ధాలు పలుకుతూ, దేవుని నామానికి అనేకమైన అవమానకరమైన జీవితంలోనే జీవిస్తున్న వాళ్ళమయ్యా మేము. అటువంటి పనులు మేము చేయడం, మేము యేసుక్రీస్తుని నమ్ముకోలేమంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజముగా నీవు తీర్మానం చేసుకుంటే నీతి కలిగిన దేవుడు, యథార్థవంతుడైన ఆ దేవుడు నీలో ఆ నీతిని కలిగిస్తాడు. ఆ మురికి గుడ్డను నీలో నుంచి తీసివేసి నేను పరిశుద్ధపరిచి
ఒక పరిశుద్ధమైన ఆ రక్తంలో నిన్ను కడిగివేసి అప్పుడు వరకు ఉన్న ఆ మురికిని తీసివేసి ఆయన నిన్ను నన్ను కూడా నీతివంతుడిగా చేస్తానంటున్నాడు. ప్రియమైన వారులారా, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఎటువంటి దౌర్భాగ్యమైన ఈన స్థితిలో ఉన్నప్పటికీ నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. నీ మురికి గుడ్డను నేను తీసివేస్తాను. నీ క్రియలు అలాగన్నాయి కదా, ఆ రీతిగా ఉన్నాయి కదా, దానంతా కూడా నేను కడిగేస్తానంటాడు. ప్రియమైన వారు, అటువంటి సాకులు చెప్పవద్దు, అటువంటి సాకులు నువ్వు చెప్పవద్దు. దేవుని ఆశ్రయించాలని నిజంగా ఒక తీర్మానం చేసుకుంటే నీలో ఉన్న ప్రతి విధమైన ఆ మురికిని కదా, ఆ మురికిని తీసివేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు మాత్రం కేవలము సాకు చెప్పుకుంటూ యేసుక్రీస్తు యొక్క రక్షణను పొందలేకపోతున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, దేవుని మాటల ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు సాకులు చెప్పువారుగా, ఇంకో మాట అంటూ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలయ్యా, ఆ ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చాలి, అది మా వల్ల కాదు. ఇంకొక సాకు, అది మా వల్ల కాదు, మేము నెరవేర్చలేం అంటూ ఉంటారు. చూడండి దేవుని వాక్యం నుంచి పరిశీలన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతా గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆ ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అని దీన్ని చెప్పుకుంటూ సాగుగా చెప్పుకుంటూ ఏం చేస్తూ ఉంటారంటే రక్షణ పొందకుండా ఉండిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట, ఎవడైనా నువ్వు ధర్మశాస్త్రం అంతా కలిగి ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అన్న మాటను ఒక్కదాన్ని పట్టుకుని ఏం చేస్తూ ఉంటారంటే, బాబు ఇవన్నీ మేము నెరవేర్చలేమయ్యా, ఈ ఆజ్ఞలన్నీ మేము నెరవేర్చాలంటే మా వల్ల కాదయ్యా, మేము చేయలేం అని సాకులు చెబుతూ దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తావో అప్పటి నుంచి నువ్వేం చేస్తూ ఉంటావంటే ఒక్కొక్క ఆజ్ఞను నువ్వు దాన్ని పొందుకుంటూ ఎదురుకు సాగిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు రక్షించబడడానికి నీలో ఒకటి ఉండాలి. అది ఏమిటంటే అదే యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని ఒక తీర్మానం. ఆ తీర్మానం నీలో నాలో ఉన్నట్లయితే ఈ సాకులు చెప్పవు. నేను కూడా రక్షణ పొందక ముందు అనేక మంది బిడ్డలు ఇలా చెప్తూ ఉంటే, నీకేంట్లే అన్నీ అయిపోయి కాబట్టి ముందు వృద్ధాప్యంలోకి వచ్చాయి కాబట్టి ఎన్ని మాటలైనా చెప్తావు, నేనేమీ సవి చూడలేదు, ఈ లోకాన్ని రుచి చూడలేదు కాబట్టి నేను అప్పుడే ఆ మారు మనసు పొందను. ఇంకా టైం ఉంది కదా, చూద్దాం, ఆ టైం ఉంది, చాలా సమయం ఉందంట. ఎప్పుడండి? రేపు నీదా, పోనీ ఈ క్షణం నీదా అంటే తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సమయానికి ఏమి గతిస్తుందో, ఏ సమయానికి ఏమి జరుగుతుందో నీకు నాకు తెలియదు అనుకుంటూ ఉంటాం. అలా అనుకుంటూనే 60 సంవత్సరాలు గడిపేస్తూ ఉంటాం, 70 సంవత్సరాలు గడిపేస్తాం, వృద్ధాప్యంలోకి వచ్చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు చనిపోయే స్థితిలో కూడా నీలో నాలో మారు మనస్సు లేని జీవితం, నీలో నాలో కూడా రక్షణ లేని జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, ఇన్ని ఆజ్ఞలను బట్టి పాటించాలి. మా వల్ల కాదయ్యా, ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలంటారు. ఎక్కడ కూడా తప్పుగా ఉండకూడదు, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నీతిగాను. అవును, దేవుడు అదే చెబుతున్నా, నీవు నీతిమంతుడను యథార్థవంతుడను కాబట్టి నీవు కూడా ఎలా ఉండాలంటున్నారండి? నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలు నీకు నాకు హెచ్చరించబడుతున్నాడు. సాకులు చెప్పవద్దు.
ఇంకా ఇంకా సాకులు చెప్పవద్దు. ప్రియమైన యవన బిడ్డలారా, యవన కాలంలో దేవుని కాలిపోయడం ఎంతో శ్రేయస్కరం, ఎంతో మేలు. నీకు మేలు, నీ కుటుంబానికి మేలు, నీ గ్రామానికి మేలు, నీ దేశానికి కూడా మేలు కలుగుతుంది. ప్రియమైన వాళ్ళ సాకులు చెప్పే వారుగా ఉండకూడదు. మళ్ళీ ఇంకో మాట్లాడుతూ ఉంటారు, ఆ రక్షణ పొందిన తర్వాత మళ్ళీ పడిపోతామేమోనయ్యా. ఓసారి రక్షణ పొందాం, మళ్ళీ పడిపోతాం. ఎందుకు? ఆత్మలో పడిపోవడం లేకడం ఇది అవసరమా? అసలు రక్షణ పొందకుండా ఉంటేనే సరిపోదు. ఇటువంటి సాకులు చెబుతూ ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డ, రక్షణ పొందుతాము, పడిపోతూ ఉంటాం. నీవు ఇంట్లో నడుస్తున్నప్పుడు పడిపోలేదా? నడుస్తున్నప్పుడు ఎన్నిసార్లు పడిపోలేదు? ఎన్నిసార్లు లేచి మళ్ళీ నువ్వు సరైన నడకను నీవు నడుచుకోలేదు. సక్రమైన మార్గంలో నడవడానికి నిన్ను చెయ్యి పట్టుకుని నీ తండ్రి నడిపించినప్పుడు అనేకమైన సార్లు అనేకమైన తప్పుదోవలు నడవలేదా? ఈ లోకంలో మళ్ళీ సక్రమైన మార్గానికి రావడానికి నీవెందుకు ఆలోచన చేస్తున్నావు? ఏదో చెబుతూ ఉంటా. దేవుని బిడ్డలుగా దేవుని మాటలు ఆలకిస్తున్నారు అంటూ ఉంటారు. రక్షణ పొందుతాం కానీ మళ్ళీ పడిపోతామయ్యా. ఎందుకు వచ్చిన ఈ కర్మ? ఆత్మానం రక్షణ పొందడం, పడిపోవడం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు హెచ్చరిస్తున్నాడు, అయ్యా నీ చిన్న తమ్ముడు నువ్వు అనేక పర్యాయములు పడిపోతూ ఉంటే నీ తండ్రి నీ చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నడిపించాడు. అనేక పర్యాయములు ముళ్ళల పొదలోకి వెళ్ళిపోతూ ఉంటే నీ దేవుడు, నీ యేసయ్య నిన్ను ఆ చెయ్యి పట్టుకుని తన భుజములపై ఎత్తుకుని నిన్ను మోసిన వాడిగా ఉన్నాడు. మరి ఆ దేవాతి దేవునికి నువ్వు ఏమి చేయగలవు? నువ్వు పడిపోతే రక్షించుకునే ఆ ధన్యత ఆయనకి లేదా? ప్రియమైన వాళ్ళారా, అందుకే అటువంటి ఆలోచన చేయకూడదండి. యూదా రాసిన పత్రిక 1వ వచనం ఉంటుంది. 24వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తిగా మన యేసు రక్షకుడైన ఆ ద్వితీయ దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అంటే ఏంటట? మీరు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడడానికి. సాకులు చెప్పొద్దు. ఒకవేళ నేను పడిపోతానేమో, అందుకే ఎందుకయ్యా నాకు ఈ రక్షణ అవసరం లేదంటాం. దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు తొట్టిల్లిపోతే నిన్ను కాపాడడానికి నేనున్నానంటున్నాడు. నిన్ను కాపాడడానికి నేనున్నానయ్యా. శక్తిగల మన దేవుడు, రక్షకుడైన అద్వితీయ దేవుని మనకు తోడుగా ఉన్నాడని నేను కూడా గుర్తిరగాలని దేవుడు తన బిడ్డలైన వారికి వారిస్తున్నాడు. దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనకు తెలియపరచబడుతున్నాయి. నేను అనుకుంటూనే ఉన్నాను, ఇవాళ కొద్దిగా స్లోగా చెప్దామనుకుంటాను. కొద్దిగా ఎందుకంటే అనేక దినాల నుంచి నేను ప్రతిరోజు చెప్పడం వల్ల గొంతుకు బొంగురుపోతుంది. అయినప్పటికీ ఇవాళ ఏమైనా సరే నేను కొద్దిగా ఏం చేద్దాం అనుకుంటున్నానండి, కొద్దిగా తగ్గించి స్లోగా నెమ్మదిగా చెబుదామనుకుంటూ ఉంటాను. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు గద్దించకపోతే, ఎందుకంటే ఇంట్లో కూర్చుని ఉంటారు కదా, అందరూ ఇంట్లో కూర్చుని పొయ్యి మీద ఏమో వంటెట్టి, ఆ పొయ్యి మీద అన్నం పెట్టి, ఆ పొయ్యి మీద ఏదైనా కూర పెట్టి, లేదా పిల్లలు అలర చేస్తూ, లేదా ఆడు కరెక్ట్గా ఆ టయానికి పాస్ అంటాడు. ఈ విధంగా ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక పని పొయ్యి మీద పెట్టి వస్తారు, మధ్యలో లేచి వెళ్తారు. ఈలోపు విన్నదంతా ఏమైపోద్ది, అసలైన సమయానికి చెరువుకి సమయాలుగా పరిగెడతారు. కాబట్టి అందుకే కొద్దిగా ఏమైనా సరే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు అలా చెప్తే ఎన్నరో, నువ్వు ఎప్పటికప్పుడు గట్టిగా చెప్పలేదనుకో, నెమ్మదిగా చెప్తున్నావు అనుకో, నీ మాటలకి గద్దింపు లేక కూర పెట్టి ఆ కూర ఉడుకుతూ వాసన వచ్చిందో లేదో టేస్ట్ చేయడానికి ఒకసారి వెళ్తారు మధ్యలో. ఈ విధంగా దేవుని మాటలు, ప్రేమ దేవుని పిల్ల, దేవుని మాటలు వింటున్నప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. మీ పనులన్నీ కూడా ముగించుకున్నాను.
లేదా తర్వాత చేసుకోండి. ఒక పూట ఆలస్యమైతే ఏమీ నష్టం లేదు. కడుపుకు కూడా మంచిదే. కడుపు ఖాళీ అవుతుంది. ఆ కొవ్వు గట్ట పట్టి ఉంటే అదంతా కొద్దిగా ఆ క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. కాబట్టి దేవుని మాటలు వినాలి. ఎందుకంటే నేను ఎంత గొంతు చించుకుని ఎందుకు చెప్తున్నానంటే నా గొంతుకు పోయింది. ప్రతిరోజు చెప్తున్నాను కదా, నేను వాస్తవంగా ప్రతిరోజు కూడా కంటిన్యూస్గా చెప్తున్నాను. నా గొంతుగా ఆ బొంగురు పోతుంది. ఈ బొంగురు పోతుంటే భయమేస్తుంది, కరోనా ఏమో అని. కాబట్టి ప్రియమైన ఆయన తగ్గించుకుని ఏ రోజు కాదే ఈ రోజు కొంత తగ్గించి చెప్దాం అనుకుంటున్నాను, కానీ అది సాధ్యం కావట్లేదు. దేవుడు అంటున్నాడు, అయ్యా వారి ఇంట్ల వద్ద ఉన్నారు, ఇంటిల వద్ద ఉంటూ పని భారాలతో ఉంటారు. ఎవరో వస్తారు, పలకరిస్తారు, ఎవరో వస్తారు, తలుపు కొడతారు. ఈ రీతిగా వారికి డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి నువ్వు గద్దించి దేవుని వాక్యాన్ని అందించమంటున్నాడు. ప్రియమైన వాళ్ళ అందుకే మీరు రక్షణ పొందడానికి సాకులు చూపించవద్దు. నువ్వు రక్షణ పొందడానికి సాకులు చూపించవద్దు. ఎందుకంటే నీ దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు తట్టుల్లిపోతే నేను పట్టుకోవడానికి సిద్ధముగా ఉన్నా. నిన్ను పట్టుకుని సక్రమైన మార్గంలో నడిపించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. కాబట్టి నువ్వేం చేయాలి? ముందు నా దగ్గరికి రా. నువ్వు ముందు నా దగ్గరికి వస్తే నేను నీ చేయి పట్టుకుంటా. నీ చేయి పట్టుకుని నేను నడిపిస్తానంటున్నాడు. ఇంకొక మాట అంటుంటా, ఆ రక్షణ పొందితే నాకు అనేకమైన అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి, అనేకమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా నిత్యము కూడా దేవుల్లోనే నిలిచి ఉండాలయ్యా. ఇటువంటి సాకులు చెబుతూ ఉంటారు రక్షణ పొందడానికి. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఒక మాటను బయలుపరుస్తున్నాడు. మత్తయి సువార్త అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి ఇద్దరు మనుషులకు దాసుడుగా ఉండలేడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తెలియపరుస్తున్నాడు, అయ్యా నీవు ఉంటే లోకములో అయినా ఉండు, అయ్యా నువ్వు ఉంటే లోకములో అయినా ఉండు, లేదా నీవు నా దగ్గరైనా ఉండు. అందుకే మీ దగ్గర యేసుక్రీస్తు దగ్గర ఉంటే ఎప్పుడు ఏముండాలండి? నీతిగా యథార్థంగా ఎప్పుడు కూడా జీవించాలి. మేము ఉండలేము, ఆ పక్కనే ఉంటాం. ఏదో ఒక సాకు ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ మత్తయి సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో, అయ్యా ఇద్దరు ఎవడును ఇద్దరు యాజకులకు దాసుడుగా ఉండలేడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళు ఉంటావో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నిన్ను నడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధముగానే ఉంటాడని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ రక్షణ పొందడం అంత చాలా కష్టంగా అనిపిస్తుందంట. చాలా మందికి రక్షణ పొందాలంటే చాలా కష్టంగా అనిపిస్తుందంట. అందుకే వారు ఏమంటుంటారంటే, మేము ఉండలేమండి, అంత కష్టమైన జీవితం మాకెందుకు, మాకు ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, అందం ఉంది, ఐశ్వర్యంతో మాకు ఏది కావాలని కొనుక్కోగలం, అందం ఉంది, ఏదైనా అనుభవించగలం. ఇటువంటి సాకులు చెబుతూ ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, దానికి కూడా 2వ కొరింథీ దానికి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు సాకులు చెప్పుకో, ఇదేం కష్టము కాదు, చాలా కష్టమేమి కాదు. ఎందుకంటే చూడమని 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో మాట తెలియపరుచున్నాడు. 6వ అధ్యాయం 2వ వచనంలో, ఇదే అనుకూల సమయము, నీ మొరను ఆలకించుతుని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే అనుకూల సమయము. అయ్యా రేపు ఎప్పుడు నువ్వు మారదామని అనుకోకు, ఇదేం పెద్ద కష్టం కాదు. దీనికోసం నువ్వేమి ధనాలు వెచ్చించక్కర్సిన అవసరంలా, నువ్వేమి అందంగా ఉండక్కర్లా. ఇదే నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు పేదవాడివైనప్పటికీ లేదా అంత విహీనముగా నీవు ఉన్నప్పటికీ నేను అయ్యేమి చూడనయ్యా, అయ్యేమి కూడా నేను చూడను. ఏం చూస్తాడట? నిన్ను మాత్రమే చూస్తాడు.
నీవు మాత్రమే చూస్తాడు. నీ ఆత్మను మాత్రమే పరిశీలన చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా కుమారుడా కుమార్తె అంటున్నాడు. చూడండి, అంటున్నాడు ఏమంటారు? ఇదే అనుకూల సమయము, నీ మొర నేను ఆలకిస్తున్నా, నీ మొర నేను ఆలకిస్తున్నా, రక్షణ దినమందు నిన్ను నేను ఆదుకుంటా. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు నేను రక్షించబడాలంటే సమయమును సద్వినియోగపరచుకుంటా. ఇంకేమంటాడ, ఏదో రోజు నేను రక్షణ పొందుతానులే, ఎన్ని బాధలు ఎందుకు, సరే నీ మాట విన్నానులే, నీ మాట నేను విన్నాను కానీ ఏదో రోజు పొందుతానులే, ఇల్లురా అంటారు కదా. ప్రేమను బిడ్డారు, ఏదో ఒక రోజు నీవు ఉండాలి కదా, ఏదో ఒక రోజుకి నీవు ఉండాలి కదా. రేపు ఏమి సంభవించబోతుందో నీకు తెలుసా? ఈ దినమే నీది అంటున్నాడు. 6:2 అదే మాట అంటున్నాడు. ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదిగో ఇదే రక్షణ దినం. రేపు ఏమి సంభవించబోతుందో నీకు తెలియదయ్యా. నీవు నేను ఏనాడైనా ఊహించామా? సంవత్సర కాలం నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళకుండా అయ్యా నేనే ఇంటిలో ఉంటానని ఏనాడైనా నీవు అనుకున్నావా? చూడండి, 7 నెలలు గడిచిపోయి బయట అడుగు పెట్టాలంటే భయం. ఏ రోజు నీకు ఏమి సంభవిస్తుందో తెలియని భయం. అటువంటి భయంకరమైన దినాలు నీ జీవితాల్లో అనేకం వస్తాయి. అనేకమైన ఆపదలు, అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు. వాటి నుంచి నీవు జయించాలంటే రక్షణ పొందాలి. నువ్వు రక్షణ పొందాలి. ఇదే అనుకూల సమయం. రేపు ఎప్పుడో మారు మనసు పొందుతాను అంటావా? అది రేపు నీది కాదు. పోనీ మధ్యాహ్నం పొందుతానంటావా? మధ్యాహ్నం నీది కాదు. గతించిన కాలం మాత్రమే నీది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినాన్ని నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే, నువ్వు రక్షించబడకపోతే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు. సాకులు చెప్పవద్దు. దేవుని మాటలు ఆలకించడానికి ఏదో ఒక సాకు చెబుతూ ఉంటాం కదా. అమ్మ నేను ఎందుకు రాలేదు మందిరానికి అంటే, అమ్మ ఆ సమయానికే వచ్చాడండి, మా అన్న వచ్చాడు కాబట్టి అతనితో ముచ్చటించుకున్నాను. మీ అన్నను కూడా కూర్చోబెట్టు, దేవుడి వాక్యాన్ని వినిపించు అన్నా. మంచి సమయానికి వచ్చావన్నా. ఈ సమయానికి దేవుని వాక్యం మనకి హెచ్చరించబడుతుంది కాబట్టి నాతో ఏకీభవించమని ఏనాడన్నా మీ అన్నను అడిగావా? ఒకవేళ మీ అక్క వచ్చింది, మీ అక్క అప్పుడే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఆ సమయం దేవుని దన్న సంగతే మర్చిపోతావు. ఆ దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలన్నా ఆ సంగతే మర్చిపోయి, ప్రేమైన వాళ్ళారా, సాకు చెబుతావు. అమ్మ నిన్న ఎందుకు రాలేకపోయావు అంటే, ఏం లేదన్నా ఆ సమయానికే మా అక్క ఆ కువైట్ నుంచి ఫోన్ చేసింది, లేదా మా చెల్లి కువైట్ నుంచి, దూరపు కాలు కదా, ఎందుకైనా మళ్ళీ ఏం వచ్చేటో ఏంటో అని నేను ఆమెతో మాట్లాడుతూ ఉండిపోయాను. మరి ఏం మాట్లాడావు? ఏమీ మాట్లాడు, పిచ్చాపాటి మాటలు. దేవుని సమయాన్ని వ్యర్థం చేస్తావు. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని సమయాన్ని వ్యర్థం చేయకు. సాకులు చెప్పుకు. నువ్వెప్పుడు కూడా సాకులు చెప్పడానికి నీ సమయాన్ని వృధా చేయకు. దేవుని యందు రక్షణ పొందాలి. ఎలా పొందాలో ఒక 4 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మరి రక్షణ ఎలా పొందాలి? సాకులు చెప్పి, ఎందుకంటే దీన్ని ఇంకొక రోజు చెప్పడం నాకు ఇష్టం లేదు. దీన్ని త్వరగా సమయం ఉంది కాబట్టి త్వరగా ముగించేస్తాను. రక్షణ పొందాలంటే విశ్వాసం ఉండాలి. రక్షణ పొందాలంటే నీకు కావలసింది కేవలం విశ్వాసం మాత్రమే. నీ ధనమేమీ అవసరం, నువ్వేమి 1 రూపాయి కూడా నువ్వెవరికి ఇవ్వనవసరంలా. ఒకవేళ ఎవరన్నా అడిగితే అది తప్పు అని చెప్పండి. ఏ దైవజనుడన్నా నువ్వు రక్షణ పొందాలంటే, అయ్యా నువ్వు నాకు ఇంత మూల్యాన్ని చెయ్యాలి, నువ్వు మూల్యాన్ని ఇవ్వాలంటే, అయ్యా నువ్వు చేసే బోధ తప్పని చెప్పండి. నువ్వు చెప్పే ఆ బోధ తప్పని హెచ్చరించండి.
ఎందుకంటే కేవలము విశ్వాసం ఉంటే చాలు, విశ్వాసం ఉంటే చాలు, నీవు రక్షించబడతావని దేవుడే తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. అది ఏమనగా యేసు ప్రభువని ఆ యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయములో విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. నువ్వు మొదటిగా ఏం చేయాలంట? యేసు ప్రభు అని ఏం చేయాలంట? నీ నోటితో ఒప్పుకోవాలి. నీ నోటితో నీవు ఎప్పుడైతే ఒప్పుకుంటావో యేసు క్రీస్తు నిన్ను ఆయన రక్షిస్తానని హెచ్చరిస్తున్నాడు. ఆ రెండవ మాటగా ఆ దేవుని వాక్యాన్ని నీవు పఠించాలి. దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచాలి. చూడండి 2వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఎప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి తెలుసు నీకు? నిజంగా బాల్యము నుంచే ఈ పరిశుద్ధ లేఖనము గురించి నీకు తెలుసు. కాబట్టి నీవు ఏం చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లేఖనాల ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును పొందుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని మాటలు మీకు హెచ్చరించబడుతున్నాడు. నీవు రక్షణ పొందాలంటే విశ్వాసం ఉంచాలి. ఆ యొక్క లేఖనముల ద్వారా జ్ఞానమును పొందుకున్నాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మూడవదిగా దేవుని కృప ద్వారా నీవు రక్షించబడాలి. దేవుని కృప ద్వారా నీవు రక్షించబడాలంటున్నాడు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాటను బయలుపరుస్తున్నాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసము చేత దేవుని కృప చేత మనము రక్షించబడ్డాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని మాటలు నీకు నాకు హెచ్చరించబడుతున్నాయి. విశ్వాసం ఉంచాలి. మొదటిగా విశ్వాసం ఉంచాలి. రెండవదిగా దేవుని లేఖనముల ద్వారా జ్ఞానమును సంపాదించుకోవాలి. మూడవదిగా దేవుని కృప చేత నీవు రక్షించబడాలి. నాలుగవదిగా చూడండి, మారు మనసు పొందాలి. చూడండి ఆ మాట కూడా 2వ కొరింథీ 7వ అధ్యాయం 2వ కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ప్రియమైన దేవుని బిడ్డ, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఉండాలి మీలో. అది మీకు మారు మనసును దయచేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో నాలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏం కలుగుతుందంట? మారు మనసు కలుగుతుంది. నీవు నిత్యము కూడా దేవుని చిత్తములో నీవు జీవించాలి. ఆ చిత్తములు దుఃఖించాలి. దేవా నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, నా మనస్సును మార్చండి, నా హృదయమును మీరు తట్టండి అని ప్రతి ఒక్కరూ కూడా దుఃఖిస్తూ ప్రార్థన చేయాలి. అటువంటి స్థితి నీలో నాలో ఉంటే రక్షణ పొందుకోగలవని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి ఏ నామములో రక్షణ ఉందంటే ఆ యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ ఉందని దేవుడు తెలియపరుస్తున్నాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం
12వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి పరిశీలన మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమున మనము రక్షణ పొందవలను. ఏ నామం అండి? యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తెలియపరుస్తున్నాడు, యేసుక్రీస్తు నామములో నీకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఏ నామములో కూడా నీకు రక్షణ లేదు, ఏ నామములో కూడా నీవు రక్షించబడవు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తెలియపరుస్తున్నాడు, యేసుక్రీస్తు నామములో నీకు రక్షణ కలుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఒప్పుకునాలి. రోమేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకున్నావు, నువ్వు రక్షించబడ్డావు, ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డావని 10వ వచనం ఒకసారి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు తమ హృదయములో విశ్వసించి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలంట. ప్రేమైన దేవుని బిడ్డ, నీతి కలుగునట్లు నీవు నోటితో ఒప్పుకొని నీ హృదయములో విశ్వసించినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు తెలియపరుస్తున్నాడు, అయ్యా నీవు నా యందు విశ్వాసం ఉంచి నా లేఖములను జ్ఞానముతో పరిశీలన చేయి. దేవుని కృప నిన్ను రక్షిస్తుంది. ఆ రీతిగానే నీకు మారు మనసు కలుగుతుంది. యేసు నామములో నీకు రక్షణ దొరుకుతుంది. నీవు నోటితో ఒప్పుకోవయ్యా. ఒప్పుకున్న నీవు విశ్వాసము పొందిన నీవు ఎప్పుడు వరకు ఉండాలంట? సహనము కలిగి మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో తెలియపరుస్తున్నాడు, అంతము వరకు సహించు వాడు ఎవడో వాడే రక్షించబడతాడు. రక్షణ పొందానని నువ్వు అనుకున్నావు, మారు మనసు పొందాననుకున్నావు, ఆయన కృపలో రక్షించబడ్డాననుకున్నావు. కానీ సహనము కలిగి ఎప్పుడు వరకు ఉండాలంటే? అంతము వరకు, యుగాంతము వరకైనా లేదా నీ జీవిత అంతము వరకైనా నీవు ఎలా ఉండాలంట? సహిస్తూ అంతము వరకు సహించువాడు ఎవడో వాడే రక్షించబడు. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు రక్షించాలని ఆశ కలిగి ఉన్నాడు. నీవు సహించి ఆయన చిత్తంలో నీవు నడుచుకోవడానికి సిద్ధముగా ఉన్నావా? అయితే యేసుక్రీస్తు జీవితము నీకు ఒక మాదిరికరముగా ఉంటుంది. యేసుక్రీస్తు జీవితము నిన్ను రక్షిస్తుంది. ఆయన జీవించడం చేత మరి నిత్యముగా రక్షించబడతామంటున్నాడు. చూడండి, రోమేలుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 10వ వచనంలో మాటను తెలియపరుస్తున్నాడు. ఎలయనగా మృదులమైనగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కుమారుడు యొక్క మరణము ద్వారా మనము ఆయనలో జీవించడము ద్వారా నిశ్చయముగా రక్షించబడుచున్నామని గుర్తెరగాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను హెచ్చరిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, సాకులు చెప్పకు. నీ పాపమును రక్షించబడడానికి అడ్డుముగా ఉన్నాయి. వాటిని జయించాలంటే నువ్వు రక్షించబడాలి. సాతాను ఊరి నుంచి నువ్వు తప్పించబడాలంటే నీవు రక్షించబడాలి. దుష్ట కార్యముల నుంచి నువ్వు తప్పించబడాలి, నువ్వు రక్షించబడాలి. నరకాగ్ని నుంచి నువ్వు తప్పించబడాలంటే
నీవు రక్షించబడాలి. అంతేగాని సాకులు చెప్పుకో ఇంత నీతిగా మేము ఉండలేమనద్దు. అయ్యా ఒకవేళ మారు మనసు పొందినట్లయితే మళ్ళీ పడిపోతామేమో, అటువంటిది నాకు అవసరం. ఎటువంటి సాకులు చెప్పవద్దు. నీవు నిజముగా మారు మనసు పొందాలంటే, రక్షించబడాలంటే నువ్వు కేవలము ఒక మాట మాట్లాడు. ఆయన యందు విశ్వాసముంచు. నీవు దేవుని వాక్యాన్ని పఠించు. విశ్వాసముంచు మొదటిగా, తర్వాత దేవుని వాక్యాన్ని పఠించు. దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించు. నీవు దేవుని కృపలో నిత్యము జీవించు. దేవుని కృపలో నిత్యము జీవిస్తున్న నీవు మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయముతో ఏం చేయాలంట? యేసు నామములో నిలకడమైన జీవితాన్ని జీవించు. దాన్ని ఒప్పుకో. అయ్యా నా ఈ పాపాలను ఒప్పుకున్న నీవు ఆ కడవరకు, యుగ సమాప్తి వరకు సహనముతో నీవు ఆ రక్షణ భాగ్యమును చేత పట్టుకుని యేసు జీవితమును మాదిరికరముగా నీవు జీవిస్తూ అటువంటి కృపా సత్య సంపూర్ణుగా నీవు నేను జీవించాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక చిన్న కథ చెప్పి నేను ముగించేస్తాను. ఒకడు దీర్ఘకాలికమైన ఒక రోగముతో ఉన్నాడు. అతడు చాలా కాలం నుంచి ఆ దీర్ఘకాలికమైన ఆ రోగముతో బాధపడుతూ మెంటల్ ఎబిలిటీని కోల్పోయి ఒకడు ఏం చేశాడంటే, అతడు ప్రభావం చూపి ఒకడి మీద దాడి చేసి అతను హత్య చేశాడు. హత్య చేసిన అతను మెంటల్ ఎబిలిటీ సరిగా లేదు. అటువంటి వాడికి ఆ యొక్క ఎప్పుడైతే హత్య చేశాడో, హత్య చేసిన అతనికి ఉరి శిక్ష విధించినప్పుడు తన తల్లిదండ్రులు తన యొక్క మెంటల్ ఎబిలిటీని గురించి తెలియపరుస్తూ, అయ్యా నా బిడ్డ ఇటువంటి భయంకరమైన వ్యాధితో ఉన్నాడు కాబట్టి వారిని క్షమించమని ప్రాధేయపడింది. క్షమించమని ఎప్పుడైతే ప్రాధేయపడిందో, వారు ఆ అధికారులు ఆ మెంటల్ ఎబిలిటీని బట్టి వారు ఏం చేశారంటే, ఎప్పుడైతే ఈ హత్య చేశాడో అతనికి ఉరి శిక్ష ఎప్పుడైతే అమలు చేయబడుతుందో అటువంటి స్థితిలో తన తండ్రి ప్రాధేయపడ్డారు. అయ్యా ఇతని మానసిక పరిస్థితి బాగోలేదు, డాక్టర్లు ఈ విధముగా తెలియపరిచారు. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇతను ఇటువంటి కార్యము చేశాడు కాబట్టి దయతో ఇతను క్షమించమని అడిగినప్పుడు ఆ యొక్క అధికారులు ఆ మెంటల్ ఎబిలిటీ సక్రమంగా లేదని ఏం చేశారంటే వారిని క్షమించారు. అయితే క్షమించిన విషయాన్ని ఇతనికి తన సహోదరులు తెలియపరచబోతున్న సమయంలో మునుపుటి ఏ స్థితిలో అయితే పాత రోగములో ఉన్నాడో ఆ రోగము చేత ఇతను మరణించాడు. ఇతను రక్షించబడడానికి సమయము లేదు. ఆ పాప జీవితములో ఉండి అతను మరణించాడు. ఆ పాప రోగములో ఉండి మరణించాడు. ఈ తెలియపరిచిన ఈ మాటను కూడా అతను రక్షించబడ్డాడు అన్న సంగతిని తెలుసుకోవడానికి కూడా అతను వినకుండానే మరణించున్నాడు. ప్రియమైన సోదరులారా, ఈ కథ ద్వారా మీరు ఏమి నీతి నేర్చుకున్నారు? నీ పాప స్థితిని, నీ గత జీవితంలో నీవు విడిచిపెట్టకపోతే దేవుడు క్షమించే సమయానికి నువ్వు రక్షించబడకపోతే దేవుని యొక్క రక్షణ పొందక ముందే నీవు ఒకవేళ మరణించవలసి ఉంటుందేమో. కాబట్టి జ్ఞాపకము చేసుకుంటూ దేవుని మాటల ద్వారా హెచ్చరించబడ్డా నీవు నేను కూడా రక్షణ పొందాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ మాటల ద్వారా మన హృదయాలు సరిచేసుకుంటూ
దేవుని వైపు తిరిగే వారముగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. సాకులు చెప్పవద్దు. మోకరించమంటే నా మోకాళ్ళు నొప్పుగా ఉన్నాయి, నా మోకాళ్ళు సహకరించటలేదు. మోకాళ్ళు నొప్పి ఉండొచ్చు, కానీ మనసుకు నొప్పి లేదు కదా. మనసుకు నొప్పి లేదు కదా. మనసు ఉల్లాసముగాను సంతోషముగా ఉంటే నీ మనస్సును దేవుని పాదాల వద్ద మోకరింపు చేయి. దేవుని పాదాల వద్ద మోకరింపు చేయి. 2 దినముల నుంచి నీకు వాక్యం విత్తబడుచున్నది. రక్షణ గురించి 2 దినముల నుంచి విత్తబడుచున్నది. ప్రేమైన సోదరి సోదరుడా, నిజంగా నీలో మార్పు ఉందా? మార్పు కలిగి జీవించాలనుకుంటున్నావా? రక్షణ పొందాలనుకుంటున్నావా? ఇంకా లేవు, ఇంకా సాకులు చెప్పడానికి సిద్ధపడుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ఆయన రక్షించే సమయానికి నీవు రక్షణ పొందకపోతే నా కుమారుడా, నీ జీవితం ఏమవుతుంది? ఆ పాపములోనే జీవించాలని ఇష్టపడుతున్నావా? ఇంకా అదే పాపములో ఉంటున్నావా? అదే త్రాగుబోతుగా, వ్యభిచారుడిగా, దొంగగా, అబద్ధికుడిగా, మోసకరమైన ఆ జీవితమే జీవించడానికి ఇష్టపడుతున్నావా? అయితే ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, ఇంకా సాకులు చెప్పుకో. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి మనమందరం కూడా రక్షించబడడానికి ఒక తీర్మానం చేసుకుందాం. తీర్మానించుకున్న బిడ్డలు తమ కుడి హస్తమును పైకి ఎత్తండి. నేను చూస్తున్నాను. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఎవరైతే అయ్యా నేను సాకులు చెప్పను, అయ్యా ఇప్పుడే రక్షించబడాలని నేను తీర్మానించుకున్నానన్న బిడ్డలు తమ కుడి హస్తమును పైకెత్తినట్లయితే వారి కోసం ప్రార్థన చేస్తాను, వారి కోసం ప్రార్థిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుడి హస్తమును నాకు ఈ వీడియో దగ్గర చూపించండి. మీ కుడి హస్తమును వీడియో దగ్గర నాకు చూపించండి. ఎంతో ధన్యత. రక్షించబడిన బిడ్డలు అయ్యా మేము మళ్ళీ పడిపోయాము, మరొకసారి దేవుని చిత్తంలో నడవాలనుకుంటున్నాం, అంతము వరకు దేవుని విడిచిపెట్టకూడదు అనుకుంటున్నానని తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానించుకున్న బిడ్డలు కూడా తమ కుడి హస్తమును పైకి ఉంచండి. అంటున్నాడు దేవుడు, అయ్యా నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. కాబట్టి మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన తన కల్వరి శిలువ అమూల్యమైన రక్తమును నీ కొరకు నా కొరకు ధారపోశాడు. ప్రార్థన చేసుకుందాం. తీర్మానించుకున్న బిడ్డలు చేతులు దించండి. 2 చేతులు దేవుని వైపు ఎత్తండి. అందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. 2 చేతులు కూడా అందరూ రక్షించబడ్డ బిడ్డలు, రక్షించబడని బిడ్డలు కూడా 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ఆ దేవాతి దేవుని కోసం ప్రార్థన చేద్దాం. మీరు ప్రతి ఒక్కరు కూడా, దేవా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వైపే చేతులు ఎత్తి, అయా నీ రక్షణ కోసం, నీ పరిశుద్ధాత్మ శక్తి కోసం మేము ప్రార్థిస్తున్నామని 2 నిమిషములు ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ప్రార్థన చేసి నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడు ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా.
అయా నీ బిడ్డలు తండ్రి నీ వాక్యాన్ని విన్నారు దేవా. నీ వాక్యమును విని నీ బిడ్డలు నీ వైపే చూస్తున్నారు. ఆకాశం వైపు కళ్ళెత్తుతూ అయా చేతులు నీ వైపే ఎత్తుతూ అయా నీ కొరకు తండ్రి ప్రార్థిస్తున్నారు తండ్రి. వారు ఏ అవసరతలు ఉన్నవో, ఏ అక్రత ఉన్నదో, ప్రతి అక్రత నిమిత్తము, ప్రతి అవసరత నిమిత్తము వారి హృదయమును తండ్రి నీ వైపు చూస్తూ అయా అయా నీ వైపే విజ్ఞాపన చేస్తున్నారు. దయతో జ్ఞాపకం చేసుకోండి దేవా. తీర్మానించుకున్న బిడ్డలు ఉన్నారు, వారి పాపాలను ఒప్పుకున్నారు. తమ పాపాలను ఒప్పుకుంటూ అయ్యా ఆ నరక కోపము నుంచి రక్షించబడాలని నీ వైపు చూస్తూ విశ్వాస జీవితంలో కొనసాగించబడాలని తండ్రి అయ్యా నీ వైపే చూస్తూ నిన్ను ఆరాధిస్తున్నారు దేవా, నిన్ను మహిమపరుస్తున్నారు. అయ్యా దయతో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి. విశ్వాస జీవితంలో తండ్రి అయా తుద వరకు కుదముట్టించే తండ్రి, తుద వరకు అయా ముట్టించే బిడ్డలుగా ఉండడానికి నీ చిత్తాన్ని బట్టి నీ రాకడ పర్యంతం వరకు లేదా మా జీవితము పర్యంతం వరకు తండ్రి నీ యందు నమ్మకమైన బిడ్డలుగా జీవించాలని తీర్మానించుకున్న ప్రతి బిడ్డను కూడా రక్షించమని, నీ నామ మహిమార్థము నీతిమంతులుగా తీర్చమని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. నీ చిత్తాన్ని బట్టి బిడ్డలు ఎంతమంది అయితే నీ సన్నిధిలో అయా అయా నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారి మొర ఆలకించండి. బిడ్డలు మొర ఆలకించండి, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా బెంగళూరు నుంచి సహోదరి కరుణ గారిని, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే సహోదరి ఉమ్మగారిని, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరత కలిగి ఉన్నారు అయ్యా. బెంగళూరు నుంచి తన బిడ్డలు ఇరువురు కూడా నీ సన్నిధిలో ఉంటున్నారు అయ్యా. వారి అవసరత కలిగి ఉన్నారు, వారి అవసరతలు తీర్చండి, వారి అక్రతలను తీర్చండి. వారి హృదయములు తండ్రి మీ తట్టు తిప్పుకొని నిత్యము తండ్రి నీ యందు వారిని వారి యందు మీరు నిలిచియుండులాగున తండ్రి సహాయము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే హైదరాబాద్ నుంచి తండ్రి అయా మేరీని మరియు ఆయా రేణుక తండ్రి కుటుంబ సమేతముగా ఆయా నీ సన్నిధిలో గడుపుచున్నారు అయా. సహాయము చేయండి, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రేణుక బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి, బంధువర్గాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు భర్తను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము తెరవండి దేవా, మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ చిత్తానుసారమైన జీవితంతో బిడ్డ జీవించడానికి సహాయం చేయండి అయ్యా. మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి విధమైన పాపములు తండ్రి యేసు నామములో కడిగి వేయమని వేడుకుంటున్నాను దేవా. అయ్యా సహాయం చేసి నడిపించాలి. అలాగే తండ్రి అయ్యా నీ బిడ్డల కువైట్ నుంచి నీ వాక్యాన్ని వింటున్నారు అయ్యా. సురేష్ కుటుంబాన్ని, రాధిక కుటుంబాన్ని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి మెర్సీ కుటుంబాన్ని, శిరోమణి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ చేతులకు అప్పగిస్తున్నాను. కువైట్ నుంచి మస్కట్ నుంచి నీ బిడ్డలు నీ వాక్యాన్ని వింటున్నారయ్యా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ వారి యొక్క తండ్రి ఏ అవసరత కలిగి ఉన్నారు, ఏ అక్రత కలిగి ఉన్నారు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరతను అక్రను తీర్చమని వేడుకుంటున్నాను దేవా. అలాగే తండ్రి అయ్యా నీ బిడ్డలు తండ్రి అత్తరి నుంచి నీ బిడ్డలు తండ్రి అయ్యా మంగారావు గారి కుటుంబం, అలాగే తండ్రి కృష్ణాపర్ గారి కుటుంబం అయ్యా నీ వాక్యాన్ని వింటున్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంగారావు తండ్రి అయ్యా నీ రక్షణ భాగ్యము కోసం ఎదురు చూస్తున్న బిడ్డగా ఉన్నాడు. నీ చిత్తమైతే దేవా ఆ రక్షణ భాగ్యమును పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నీ సహోదరి తండ్రి ఎంసి భావిష్యంలో తండ్రి గొప్ప అద్భుతము జరిగించారు. నీ బిడ్డని సాక్షిగా నిలబెట్టుకున్నారు దేవా. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డ తండ్రి మీ చేతులకే అప్పగిస్తున్నాను. వారి బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి కూడా రక్షణ ఆనందమును కలిగించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ లోకములో ఉన్న పాపమును విడిచిపెట్టి
బిడ్డలు తండ్రి యవ్వన కాలములోనే నీ రక్షణ పాత్రను చేత పట్టుకుని బిడ్డలు నీ ముందుకు సాగి బిడ్డలుగా ఉండడానికి సహాయం ఇచ్చేయండి. పెద్ద బిడ్డను చిన్న బిడ్డను కూడా దీవించండి అయ్యా. టోనీ తండ్రి దూర ప్రాంతంలో ఉండి వాట్సాప్ ద్వారా నీ వాక్యాన్ని వింటున్నా బిడ్డను కూడా మీరు జాగ్రత్తగా అయ్యా తదులుపరచండి. మీ రక్షణానందము రుచి చూపించమని వేడుకుంటున్నాను దేవా. అలాగే తండ్రి అయ్యా గొల్లల కూడా నుంచి తండ్రి అయ్యా నీ బిడ్డల్ని వాక్యాన్ని వింటున్నారు అయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి. పేతురు గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుమారులను వారి కోడలను అయ్యా వారి మనవరాలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వారి భార్యను తండ్రి అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ రక్షణానందం వారికి కలిగించండి. స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అలాగే తండ్రి కుమ్మరిపాకల నుంచి నీ వాక్యాన్ని వింటున్నాను. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రవి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి వారి భార్యను వారి బిడ్డలను వారి తల్లిగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారు తండ్రి, నీ మాటలు ఆలకిస్తున్నారు. వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని చచ్చాపు గాడిని దీవించమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే తండ్రి అయ్యా జ్యోత్స్న గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. లీలా గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. గౌడి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. పద్మావతి గారి కుటుంబాన్ని, చంద్రలీలమ్మ గారి కుటుంబాన్ని, అయ్యా నాగమణి గారి కుటుంబాన్ని, అయ్యా రాజు గారి కుటుంబాన్ని, కుసుబాబు గారి కుటుంబాన్ని, ఇంకా అనేక మంది బిడ్డలు తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాల చుట్టూ నీ పరిశుద్ధమైన దేవదూతలను కావలా ఉంచి ఏ తెగులు వారి గుడాలకు చేరకుండా అయ్యా మీ కాపుదల పద్ధతిని ఉంచమని నీ చిత్తమైతే మరొక దినము మేమందరము కలుసుకొని ఇటు రీతిగా నేను స్తుతించి ఆరాధించడానికి సహాయం చేయమని ఈ చుట్టుపక్కల నివాసం ఉంటున్న బిడ్డలందరి విషయంలోనూ కరోనా పాజిటివ్ వచ్చిన బిడ్డలందరి విషయంలో కూడా విజ్ఞాపన చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన బిడ్డలకు తండ్రి నెగిటివ్ వచ్చి రాకుండా మీ కాపుదల పద్ధతిలో ఉంచండి. అలాగే తండ్రి డాక్టర్ల మీద జ్ఞాపకం చేసుకోండి. పోలీసు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పారిశుద్ధ్య కార్మికులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కాపుదల పద్ధతిలో వారందరినీ ఉంచమని మీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా వారి తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా ఉండడానికి సహాయము చేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.